ముందుగా శేషు గారు నమస్తే. నమస్కారం. సో ముందుగా ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితం మనం కొద్ది రోజుల కిందట మాట్లాడుకున్నాము. బట్ ఎవరు ఊహించినటువంటి ఫలితమే వచ్చింది. మీరు కూడా ఆ రోజు కొంచెం 50-50గానే ఉన్నట్టు అందని చెప్పి చాలామంది అదే అభిప్రాయపడ్డారు. సో ఇనీషియల్ రియాక్షన్ ఏంటి, రిమార్క్స్? అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి ఫలితాల విషయంలో అన్ని సర్వే సంస్థలు వైఫల్యం చెందినట్లుగానే చూడాలి కాదు. జాతీయ సర్వే సంస్థలు కాకుండా లోకల్ సర్వే సంస్థలు వైఫల్యం చెందాయి. ఇది ప్రిడిక్ట్ చేయలేకపోయారు. ఒక టఫ్ ఉంటుందని అనుకున్నారు. కానీ అంతిమ ఫలితాలు చూస్తే అక్కడ డిజాస్టర్ మేనేజ్మెంట్ వైఎస్ఆర్సీపీకి జరిగినట్లుగానే మనం చూడాలి. అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయము కూటమి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ సాధించినట్లుగానే చెప్పాలి. కేంద్రంలోనైతే మరి ముఖ్యంగా 25 లోక్సభ స్థానాలు ఉంటే కూటమి 21 లోక్సభ స్థానాలని సాధించటం, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అవుతున్నటువంటి ఈ దశలో ఆ నెంబరు, ఆ ఫిగరు చాలా జాతీయ ప్రాధాన్యత కలిగినటువంటి అంశంగానే చూడాలి. సరే, ప్రజల తీర్పుని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఫలితాలు కనుక మనం చూసినట్లయితే ఊహకు అందకుండానే వచ్చాయి. మంచి ఫలితము. అది ఆంధ్రప్రదేశ్ ఏమంటాం కదా, నవ్యాంధ్రప్రదేశ్ ని ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చుకునేటటువంటి ఒక అవకాశము కూటమి మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి దక్కినట్లుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత మనం 42 లోక్సభ స్థానాలు 17-25గా స్ప్లిట్ అయిన తర్వాత జాతీయ రాజకీయాల్లో మన ప్రభావం తగ్గుతుందేమో అనేటటువంటి ఆందోళనలు చాలా మంది విశ్లేషకులు వెలుబుచ్చినటువంటి మాటే. ప్రాధాన్యత ఉండేది కాదు పెద్దగా. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు 1989లో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటైనప్పుడు ఆ ఫ్రంట్ కి కన్వీనర్ గా జాతీయ రాజకీయాలను ఎన్టీ రామారావు గారు ప్రభావితం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటైనప్పుడు చంద్రబాబు నాయుడు యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ గా దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. 1999లో ఎన్డీఏ ఏర్పాటైనప్పుడు ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు దేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. మళ్ళా 25 సంవత్సరాల తరువాత చంద్రబాబు నాయుడుకి దేశ రాజకీయాలను ప్రభావితం చేసేటటువంటి ఒక సువర్ణ అవకాశం వస్తుంది. ఆ అవకాశము నవ్యాంధ్రని స్వర్ణాంధ్రగా మార్చుకోవటానికి ఉపయోగిస్తే భారతదేశ రాజకీయాలలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చంద్రబాబు నాయుడుకి ఒక బ్రహ్మాండమైన ప్రత్యేకమైనటువంటి పేజీ నిలబడుతుంది అనేది మనం గమనించాల. ఇప్పటికే నేషనల్ నుండి వస్తున్నటువంటి వార్తలను చూస్తే ఎన్డీఏ కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు ఉండబోతున్నారు అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి ఆహ్వానం అందింది. ఆ విధమైన ఆహ్వానం మోడీ నుండి అందినట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మాట్లాడుకోవాలంటే ఏంటంటే, 240 దగ్గరే భారతీయ జనతా పార్టీ ఆగిపోయింది. మెజారిటీకి కావాల్సినటువంటి 272 లోక్సభ స్థానాలని సాధించలేకపోయింది. అయితే ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రెంగ్త్ 292, ఇంకొకటి జాయిన్ అయింది 293 అనుకుంటే మనం 292 అనుకుందాం. కానీ ఈ 292లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి 4 పార్టీలు చాలా కీలకమైనటువంటి పార్టీలు. ఆ 4 పార్టీల దగ్గరే 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఆ 4లో ఎన్డీఏ కూటమిలో బీజేపీ తరువాత అత్యధికంగా లోక్సభ స్థానాలు సాధించింది టీడీపీనే 16. మూడో స్థానాన్ని సాధించింది జేడీయూ 12, 4వ స్థానాన్ని సాధించింది శివసేన 7, 5వ స్థానాన్ని సాధించింది ఎల్జేపీ పాశ్వను 5. ఈ 4 పార్టీలు టీడీపీ, జేడీయూ, శివసేన, ఎల్జేపీ పాశ్వన్, ఈ 4 పార్టీల దగ్గర 40 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఈ 40 లోక్సభ స్థానాలు బీజేపీ సాధించినటువంటి 240 లోక్సభ స్థానాలకి జాయిన్ చేస్తే కావలసినటువంటి బెంచ్ మార్క్ ని ఈజీగా దాటిపోతారు. అంటే మొత్తం ఎన్డీఏ కూటమిలో 14 పార్టీలు మాత్రమే లోక్సభ స్థానాలు సాధిస్తే 4 పార్టీలు 40 లోక్సభ స్థానాలు సాధించారు. హైయెస్ట్ గా సాధించింది భారతీయ జనతా పార్టీ తర్వాత టీడీపీనే. అంటే టీడీపీ, నితీష్ కుమార్, జేడీయూ చాలా కీలకమైనటువంటి పార్టీలుగా ఇప్పుడు మారిపోయినాయి. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు క్యాబినెట్ భేటీ విజువల్స్ లో మీరు చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు పక్క పక్కనే, మోదీ గారు పక్కనే చంద్రబాబు గారు, ఆ పక్కనే నితీష్ కుమార్. అంటే ప్రయారిటీ ఎలా ఇస్తున్నారనే విషయం అంటే మనకు చూచాయిగా ఒక ఇండికేషన్ అనేది అర్థమవుతుంది.
ఇలా చాలా సింపుల్ విషయం ఏంటి అని అంటే మనకు కనపడేది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ 240 స్థానాలు సాధిస్తే ఆ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నెక్స్ట్ హైయెస్ట్ సాధించింది టీడీపీనే కదా. ఆ ప్రాధాన్యత ఖచ్చితంగా టీడీపీకి వస్తుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. నితీష్ కుమార్ కూడా చాలా సీనియర్ నాయకుడు, బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, 3rd ప్లేస్ లో ఉన్నారు కాబట్టి ఆ ప్రాధాన్యత వాళ్ళిద్దరికి వస్తుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇప్పుడు ఒక సవాల్ ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు ముందు ఉన్నటువంటి ఒక సవాల్ ఏంటి అని అంటే, విభజిత ఆంధ్రప్రదేశ్ కి కేంద్రము నుంచి రావలసినటువంటి విభజన చట్టంలో పొందుపరిచినటువంటి హామీలను పట్టుకురావటమే చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి ఒక పెద్ద సవాల్. దాంట్లో ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం నిర్మాణానికి అదనపు నిధులు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సినటువంటిది ఒప్పందాలు, దుగ్గరాజపట్నం పోర్టుకి అనుమతులు తీసుకురావటం, వైజాగ్ చెన్నై పారిశ్రామిక కారిడార్ ని అనుమతి తీసుకురావటం, విజయవాడ వైజాగ్ మెట్రో ట్రైన్ కి అనుమతి తీసుకురావటం, కేంద్రంలో మంత్రి పదవులు, మంచి కీలకమైనటువంటి మంత్రి పదవులను సాధించటం. 1996 లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో మనకి చాలా కీలకమైనటువంటి పదవులు చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చాయి. ఎర్రం నాయుడు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో కూడా కేంద్రంలో కీలకమైనటువంటి స్పీకర్ పదవి జిఎంసి బాలయోగి నిర్వర్తించినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు టీడీపీకి ఒక అవకాశం వచ్చింది కాబట్టి కేంద్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి పదవులను కనుక సాధించగలిగితే వాటితోటి ఆంధ్రప్రదేశ్ కి కావలసినటువంటి అభివృద్ధికి ప్రయత్నాలు చేయొచ్చు అనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంతవరకు వీటిని సాధించగలుగుతాడు చంద్రబాబు నాయుడు అనేదే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పుతాయి. అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే స్పెషల్ స్టేటస్. ఈ స్పెషల్ స్టేటస్ అనేది సాధించగలిగితే చంద్రబాబు నాయుడికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో తిరుగుండదనేటటువంటిది ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. అది సాధించటానికి చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు బలం ఉంది. ఈ బలాన్ని ఉపయోగించి ఆ బలము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గనక ఉపయోగిస్తే భవిష్యత్తు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబడతాడు. ఇప్పటికే దేశ రాజకీయాల్లో ఒక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా, లేకపోతే ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా చంద్రబాబు నాయుడు మరొకసారి నిలబడబోతున్నారు. బట్ ఇది రాజకీయంగా కాకుండా దీన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గనక ఉపయోగిస్తే చంద్రబాబు నాయుడుకి తిరుగుండదనేటటువంటి అభిప్రాయాలే వ్యక్తమవుతున్నాయి. ఓకే శేషు గారు, వెల్కమ్ బ్యాక్ టు యూ అగైన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.